బీఆర్ఎస్ బహిష్కృత నేతలు అనపత్తిలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా నాయకులు ప్రసంగాలు సాగాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని పొంగులేటిని ఈ సభ వేదికగా జోస్యం చెప్పారు. వనపత్తిలో అటు మైలుదంటూ నిరంజన్ రెడ్డిపై జూపల్లి ఫైర్ అయ్యారు. మరోపక్క వనపత్తి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి సభకు హాజరు కాకపోవడంతో బహిష్కృత నేతల మధ్య ఐక్యత లోపించిందనే వాదన వినిపిస్తోంది. మంత్రి నిరంజన్ రెడ్డి అంటే జూపల్లి కృష్ణారావుకు ఒళ్లంతమంట. కొల్లాపూర్లో తన ఓటమికి నిరంజన్ రెడ్డే కారణమంటూ పలుమార్లు ఆరోపించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు నిరంజన్ రెడ్డే కారణమనే అభిప్రాయంతో జూపల్లి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించాలని ఉబలాట పడుతున్నారట జూపల్లి. అందుకోసం వనపర్తి నియోజకవర్గంలోని నిరంజన్ రెడ్డి వ్యతిరేకులతో మంత్రాలు జరపారట కూడా. వనపర్తి ఆత్మ గౌరవ సభ వేదికగా మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు. డిపాజిట్ దక్కకుండా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వనపర్తిలో ఆట మొదలైందని హెచ్చరికలు జారీ చేశారు జూపల్లి. నేను ఓడిపోయినా జిల్లాలో 14 స్థానాలు ఉంటే 10 కల్పించాం. గెలిచిన నా కష్టం ఉంది. నేను ఓడిపోయొచ్చు. నా ధ్యాసంతా 14 గెలిపాను పద్ధతులు చేసిన. మీ ధ్యాసంతా నేను ఎప్పుడు మంత్రి కావాలి, నేను జూపల్లి ఎట్లా ఓడించాలని నీ ఓడి దోస్తులు చాలా మంది గుట్టల కారణాలు పోయడం నాకేం బాధ లేదు. ఓడిపోయి ఓడిపోయింది, మహామౌలు ఓడిపోయింది, ఇంద్రగానే ఓడిపోయింది. నీకు ఒక్కసారిగా నీకు ఇంత గర్వం వచ్చింది. ఇంత దుర్మార్గంగా మా కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఒకటే కాదు, నిరుద్యోగుల్ని అంటే హేళన చేసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందో అంతకంటే పదింతలు తెలంగాణ రాష్ట్రంలో ఊడ్చుకుపోతుంది. టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఊడ్చుకుపోతుంది. మీ బండారంగా బయటపెట్టే శాఖ ఉంది. వనపర్తి ఆత్మగౌరవ సభలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. బీహారీ బాబులపైన ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని, అక్రమార్కులందరినీ తన పక్కన పెట్టుకుని రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలలోపు ఉద్యోగులను భర్తీ చేసి నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం మనకి కావాలని ఆనాడు మీరు పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాలేదయ్యా చంద్రశేఖరరావు గారు. జూపల్లి అన్నట్టు వారి మంత్రికి ఆనాడు రాజీనామా చేశారు. ఇలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. మీరు 2 ఎంపీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం రాలేదు. గౌరవ చంద్రశేఖరరావు గారు మాయ మాటలు చెప్పి నమ్మ పలికించి ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాదని, కాంగ్రెస్ పార్టీని కాదని ఆనాడు పార్లమెంట్ లో మద్దతు తెలిపిన బీజేపీ పార్టీని కాదని మీకు ప్రభుత్వం కట్టబెడితే మీ మాటల తెలంగాణ బిడ్డలు నమ్మి మీకు అధికారాన్ని ఇస్తే తెలంగాణ బిడ్డలకి, తెలంగాణలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి మీరిస్తున్న గౌరవం ఏంటో ఒక్కసారైతే పగలపూట కాకపోయినా రాత్రైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ వేదిక మీద నుంచి గౌరవ చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తున్నారు. జూన్ 2వ తేదీ తర్వాత ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని పొంగులేటి సభాముఖంగా చెప్పారు. కాగా ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అంతరంగిక కార్యకర్తల ద్వారా తెలుస్తోంది. జూన్ 2వ వారంలో హస్తం పార్టీ కండువ మంత్రి నిరంజన్ రెడ్డి సెంటర్ పాయింట్ గా బహిష్కృత నేతలంతా నిర్వహించిన ఆత్మ గౌరవ సభకు వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి హాజరు కాలేదు. ఆయన త్వరలోనే మళ్లీ సొంతగూడు బీఆర్ఎస్ లోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. 2-3 రోజుల్లోనే మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలోనే బీఆర్ఎస్ కండువ మొత్తానికి అధికార పార్టీకి వ్యతిరేకంగా బహిష్కృత నేతలంతా సమరానికి సిద్ధమవుతున్నారు. వనపర్తి వేదికగా జరిగిన ఆత్మ గౌరవ సభే అందుకు నిదర్శనం. మరి ఈ నేతల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది చూడాలి.